హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ టాక్స్ బై లావణ్య. ఈరోజైతే నేను ఒక మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే అనమాట. సో వీకెండ్ కాబట్టి అన్ని పనులు చాలా నిదానంగా చేసుకుంటున్నా. మెయిన్ నాకు బాగా ఇష్టమైన పని ఒకటి చేయబోతున్నాను అనమాట. అదేంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం ఏంటి, గోల్డ్. సో గోల్డ్ షాప్కి వెళ్ళి నాకు నచ్చిన ఐటమ్స్ ఏమన్నా చూద్దామని చెప్పేసి ఈరోజైతే డిసైడ్ అయ్యానమాట. ఎందుకు ఏమిటి అనేవి అవన్నీ మీకు త్వరలో తెలుస్తాయి. యాక్చువల్గా ఇక్కడైతే నేను ములక్కాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి మధ్యాహ్నం లంచ్ చేసేసి నెక్స్ట్ కొద్దిగా వర్క్ ఉంది, సిస్టమ్ వర్క్. సో వర్క్ ఫినిష్ చేసేసుకుని ఈవినింగ్ అయితే మనం గోల్డ్ చూద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇదైతే ఆఫ్టర్నూన్ అనమాట. సో ఆఫ్టర్నూను 11:30 అట్లా స్టార్ట్ చేశాను కర్రీ ప్రిపేర్ చేయడము. చేసేసి ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంట్లో. సో సింపుల్గా ములక్కాయ టమాటా కర్రీ చేసుకున్నా. నేను చాలా సింపుల్గా చేసేస్తాను. నాకు ఫాస్ట్గా అయిపోవాలి కర్రీ. జస్ట్ ఆయిల్ వేసాను, తాలింపు దినుసులు వేసాను, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, టమాటాస్ అన్నీ యాడ్ చేసుకుంటాను. అవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఈ మునక్కాయ ముక్కలు అయితే యాడ్ చేస్తానన్నమాట. ఇవి కూడా మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అట్లా మగ్గనిచ్చి తర్వాత మూత తీసి దానికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసేసి బాగా మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసి బాగా ఉడకనిస్తాను. ఉడకనిచ్చి లాస్ట్లో కొద్దిగా సాంబార్ పొడి వేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నేనైతే ఈ కర్రీ అయితే ఇంతే ప్రిపేర్ చేయటం. సింపుల్ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో సిస్టమ్ వర్క్ ఉంది కాబట్టి అది ఫినిష్ చేసుకొని ఇంకా స్లోగా మేమైతే గోల్డ్ షాప్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా నేనైతే కొన్ని బ్యాంగిల్స్ చూద్దాము, దట్టు ఆ బ్యాంగిల్స్లో కూడా ఇప్పుడు స్క్రూ సిస్టమ్ వస్తుంది కదా, ఆ బ్యాంగిల్స్ వరకే చూద్దామని చెప్పేసి అందులో మోడల్స్ ఏమున్నాయి అని చెప్పేసి గోల్డ్ షాప్కి అయితే వెళ్దామని అయితే డిసైడ్ అయ్యానమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ బ్యాంగిల్సే కాకుండా వేరే కూడా చూస్తాము. అది కామన్ అనమాట ఆడవాళ్ళకి. సో నేను కూడా అంతే చేశాను. నాకు నచ్చిన బ్యాంగిల్సే కాకుండా రిమైనింగ్ కలెక్షన్ కూడా నాకు నచ్చిన వరకు తీసుకుని పెట్టుకుని అయితే చూశాను. అవైతే నేను మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే డైమండ్ సెక్షన్కి వెళ్ళాను. డైమండ్ బ్యాంగిల్స్ అయితే చూశాను. నాకు బాగా నచ్చినాయి డైమండ్ బ్యాంగిల్స్. బ్రాస్లెట్స్ అయితే ఇదైతే నాకు బాగా నచ్చింది. జస్ట్ 2.5 గ్రామ్స్ అండ్ డైమండ్ కాస్ట్ సపరేట్ ఉందన్నమాట. ఇది బాగా నచ్చింది నాకు. సింపుల్గా ఉంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా ఎప్పుడైనా సింపుల్గా బయటకు వెళ్ళేటప్పుడైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. తను అంటుంది, మేడం ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్పి తను కూడా చాలా చక్కగా చూపిస్తుంది అనమాట. చాలా ఓపిక్గా నేను ఎన్ని చూపించమన్నా కానీ అన్నీ చూపించింది. నాకు అందుకే నచ్చుతుంది. సో ఈ షాప్ విజిట్ చేయటం కానీ గోల్డ్ తీసుకోవాలన్నా కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అవతల వాళ్ళు ఓపిక్గా చూపిస్తే కదా మనకు కూడా ఓకే చూద్దామని. అందులోనూ చాలా పెద్ద ఐటెం కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు చూసిన ఈ బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్కటి 18 గ్రామ్స్ ప్లస్ ఉందన్నమాట. సో 2 బ్యాంగిల్స్ వేసుకున్నాను నేను. 2 బ్యాంగిల్స్ వేసుకుని ఎస్టిమేషన్ కూడా తెప్పించుకున్నాను. 2 బ్యాంగిల్స్ కలిపేసి 5 lakhs అబోవ్ అయిపోతుంది. దట్టు దీనికి విఏ వచ్చేసి 22% అంటున్నారు. మనం కొద్దిగా బార్గెన్ చేస్తే ఏమన్నా 1%, 2% అట్లా నాకు తెలిసి మ్యాక్సిమం 1% తగ్గిస్తారేమో అంతే. కానీ చాలా బాగున్నాయి వేసుకుంటే. దానిలో పచ్చలు, కెంపులు, సీజెడ్స్, లక్ష్మీదేవి బొమ్మ, కొన్ని పికాక్ బొమ్మ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఇవి బాగా నచ్చినాయి. చాలా కలెక్షన్ అయితే చూశాను. గోల్డ్ చూస్తున్నప్పుడు అంటున్నారు పక్క నుండి, మినీ చంద్రముఖిలాగా తయారైపోతున్నావు నువ్వు గోల్డ్ని చూసి అని. కోర్స్ ఎవరైనా అంతే కదా. నాకు కూడా కొద్దిగా తీసుకోవటం సెకండరీ. ముందైతే వాటిని చూడగానే ఎగ్జైట్మెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మ్యాక్స్ అయితే నేనైతే అవన్నీ అయితే చూసుకున్నాను నిదానంగా. చెక్ చేసుకుని బ్యాంగిల్స్, అట్లా కడా బ్యాంగిల్స్, స్క్రూ టైప్ బ్యాంగిల్స్ చూసిన తర్వాత కంటే కలెక్షన్ కూడా బాగా నచ్చింది. చాలా కంటెలు ఉన్నాయి అందులో. ఈ కంటె నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకే పెట్టుకుని చూశాను. ఇట్లా 3 లైన్స్ లాగా వచ్చి కింద ఒక లాకెట్ వచ్చి
దాని మీద లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఉంది. దాని కింద రైస్ పర్ల్స్ వచ్చి మళ్ళీ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి అన్నమాట. చూస్తాకైతే బాగా నచ్చింది. తర్వాత ఇంకొంచెం హెవీగా లాంగ్గా చూద్దాము హారమ్స్ ఎంత ఉన్నాయి అని చెప్పి 2-3 హారమ్స్ చూశాను. అందులో నచ్చింది నేను ఇలా వేసుకొని చూస్తున్నాను అనమాట. ఇదైతే 100 గ్రామ్స్ అబవ్నే ఉంది. 3 స్టెప్స్ వచ్చిందనమాట. 3 లైన్స్ వచ్చి కింద లాకెట్ వచ్చింది. లాకెట్కి మళ్ళీ చిన్నగా హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. అది చాలా బాగుంది. దానికి బ్రైడల్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. సో నేను పైన దానికి మ్యాచ్ అయ్యే చోకర్ కూడా పెట్టుకుని చూసాను అనమాట. ఈ చోకర్ కూడా నాకు బాగా నచ్చింది. చోకర్ వచ్చేసి నియర్ బై 60 గ్రామ్స్ ఉందన్నమాట. కొద్దిగా లైట్ వెయిట్ అయితే కాదు, హెవీగానే ఉన్నాయి. లుక్ కూడా అలానే ఉంది, నాకు బాగా నచ్చింది. సో తర్వాత మనం వచ్చింది బ్యాంగిల్ సెక్షన్కి అని చెప్పి, సో స్క్రూ టైప్ బ్యాంగిల్సే కాకుండా నార్మల్ బ్యాంగిల్స్ కూడా ఎలా ఉంటున్నాయి అని చెప్పి చూసుకున్నాను. దట్టు నా సైజు 2.4, బట్ 2.5కి 2.4కి జస్ట్ కొంచెమే డిఫరెన్స్ ఉంది. అది కూడా తెలియట్లేదు అనమాట, ఆ కొంచెం డిఫరెన్స్ కూడా. సో అది కూడా చూసుకుని ఇంకా మన బడ్జెట్లో లేవు కాబట్టి ప్లాన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో దట్టు రంజాను గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ అందట్లేదు మనకి ఇక్కడ. సో రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి అన్నమాట. సో మాకు ఎట్టకేలకు ఒక రెస్టారెంట్ అయితే దొరికింది. అందులో కూడా యూజువల్గా ఉన్న రేట్ల కన్నా కొంచెం రేట్లు అయితే పెంచే అమ్ముతున్నారు. ఎందుకంటే గ్యాస్ అవైలబిలిటీ లేదంటున్నారు గ్యాస్ బండ్లు. సో ఇష్యూ అయితే నడుస్తుంది కదా. సో ఇక్కడ ఒక చికెన్ బిర్యానీ ఒకటి, చికెన్ పులావ్ ఒకటి, 2 ఆర్డర్ చేసాము. 2 టేస్ట్ ఓకే, బట్ బాగా స్పైసీగా అనిపించింది నాకు ఈ పల్నాడు రెస్టారెంట్లో. ఫుడ్ అయితే ఓకే, బాగానే ఉంది, కాకపోతే బాగా స్పైసీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సరే అక్కడైతే తినేసి ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. సో ఇదనమాట ఈ రోజుకి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.